హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నుంచి మనం ఏవైతే నేమ్ రియాక్షన్స్ పోర్షన్ అనేది మన ఛానల్లో మనం స్టార్ట్ చేసామో వీటి గురించి మనం కంటిన్యూ చేద్దామండి. ఇప్పటి వరకు ఏంటంటే ఏ సిరీస్ నేమ్ రియాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక బి సిరీస్లో కొన్ని నేమ్ రియాక్షన్స్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఈ కంటిన్యూషన్లో ఏంటంటే నెక్స్ట్ నేమ్ రియాక్షన్ చూడండి, బిచ్లర్-ఇండోల్ synthesis. What is the name reaction? Bichler-Indole synthesis. ఈ సింథసిస్ లో మనం చూసినట్లయితే మనకి ఏం చెప్తున్నారో చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి నేమ్ రియాక్షన్ లో కూడా 4 పోర్షన్స్ ఉంటాయి: స్టేట్మెంట్, ఈక్వేషన్, మెకానిజం అండ్ అప్లికేషన్స్. ఈ విధంగా మనకి ఏంటంటే 4 పోర్షన్స్ అనేవి మనకి ఉంటున్నాయి. అయితే ఫస్ట్ పోర్షన్ ఇందులో చూసినట్లయితే ఫస్ట్ పోర్షన్ ఏంటంటే స్టేట్మెంట్. స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు? కన్వర్షన్ ఆఫ్ ఎరైల్ ఎమైనో కీటోన్స్ టు 3 ఆల్కైల్ ఇండోల్ డెరివేటివ్స్. అంటే ఏంటంట, ఈ బిచ్లర్ ఇండోల్ సింథసిస్లో ఇండోల్ డెరివేటివ్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, అయితే ఇండోల్ డెరివేటివ్ ఏదైతే వస్తుందో దాని యొక్క థర్డ్ పొజిషన్లో ఏముంటుందంటే ఒక ఎరైల్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. సో 3 ఎరైల్ ఇండోల్ డెరివేటివ్స్ని మనం ఎరైల్ ఎమైనో కీటోన్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎరైల్ ఎమైనో కీటోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఈక్వేషన్ చూసినట్లయితే ఎరైల్ ఎమైనో కీటోన్స్ని మనం ప్రిపేర్ చేయాలంటే మనకేం కావాలంట? ఆల్ఫా హాలో కీటోన్ కావాలి ప్లస్ ఎరైల్ ఎమీన్ కావాలి. ఆల్ఫా హాలో కీటోన్ రియాక్ట్ విత్ ఎరైల్ ఎమీన్ ఇనీషియల్లీ ప్రొడ్యూసెస్ ఎరైల్ ఎమైనో కీటోన్. ఈ వచ్చినటువంటి ఎరైల్ ఎమైనో కీటోన్ని మనం హీట్ చేసినట్లయితే మనకేమొస్తుందంటండి 3 ఎరైల్ ఇండోల్ డెరివేటివ్స్ అనేవి వస్తాయి. ఓకే, అయితే మెకానిజం మనకి ఇంపార్టెంట్ కాబట్టి చూడండి, ఇక్కడ ఈక్వేషన్ మనం ఏ రాసాం? ఆల్ఫా హాలో కీటోన్ కావాలండి. ఆల్ఫా పొజిషన్లో హాలోజన్ ఉండాలి కీటోన్కి. ఇప్పుడు చూడండి, ఫినాయిల్ గ్రూప్కి C డబుల్ బాండ్ ఇక్కడ CH3 ఉందనుకోండి, అదేంటది? ఎసిటోఫినోన్. CH3 C డబుల్ బాండ్ బెంజీన్ రింగ్ ఉంటాయి. సో ఈ CH3 పొజిషన్లో హైడ్రోజన్ ప్లేస్లో ఏం పెట్టాం? బ్రోమిన్ పెట్టాం. కాబట్టి ఇదేమైంది? ఈ C డబుల్ బాండ్ నుంచి చూసుకుంటే ఈ పొజిషన్ ఏంటిది? ఆల్ఫా పొజిషన్. ఆల్ఫా పొజిషన్లో ఏముంది? బ్రోమిన్ ఉంది. C డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్ఫా హాలో కీటోన్. దేంతో రియాక్ట్ అవ్వాలి? ఎరైల్ ఎమీన్తో రియాక్ట్ అవ్వాలి. ఎరైల్ ఎమీన్ అంటే బెంజీన్ రింగ్ కనెక్టివిటీ ఉండాలి. సో బెంజీన్ రింగ్కి ఎమైనో గ్రూప్ ఉంది. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏమైందండి, ఈ NH2లో ఉండే ఒక హైడ్రోజను, ఈ Br, ఈ రెండు ఎలా రిమూవ్ అయిపోయినాయి? HBrగా రిమూవ్ అయిపోయినాయి. సో HBrగా రిమూవ్ అయిపోవడం వల్ల ఏమైంది? ఈ NH అనేది CH2కి కనెక్ట్ అయిందండి. చూడండి, ఈ NH అనేది CH2కి కనెక్ట్ అయింది. సో దీన్నే మన వాళ్ళు ఏమంటున్నారు? ఎరైల్ ఎమైనో కీటోన్స్. ఏమంటున్నారు? ఎరైల్ ఎమైనో కీటోన్. చూడు, ఇక్కడ మనకి ఎరైల్ గ్రూప్ ఉంది, ఎమైనో గ్రూప్ ఉంది. సో ఎరైల్ ఎమైనో కీటోన్. దీన్ని ఏం చేయాలి? మనం హీట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఇండోల్ మాయిటీ అంటే ఎలా ఉంటుంది మనకి? దీని ఏమంటాం మనం? ఇండోల్ అంటాం. సో నంబరింగ్ ఇచ్చినట్లయితే 1 2 3. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఏమొచ్చింది చూడండి, 1 2 3. థర్డ్ పొజిషన్లో ఫినాయిల్ ఉంది, ఎరైల్ గ్రూప్ కదా. సో 3 ఎరైల్ ఇండోల్ డెరివేటివ్స్. సో ఈ విధంగా మనకేంటి? ఇండోల్ డెరివేటివ్స్ని మనం బిచ్లర్ ఇండోల్ సింథసిస్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇందులో మెకానిజం చూడండి, మనకి ఎప్పుడు కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెకానిజం అనేది ఇంపార్టెంట్ కదా. సో మెకానిజంను మనం చూసినట్లయితే ఇనీషియల్గా మనకి ఏంటున్నాయండి? రియాక్టెంట్స్ ఆల్ఫా హాలో కీటోన్ ఉంది, ఎరైల్ ఎమీన్ ఉంది. సో ఈ ఆల్ఫా హాలో కీటోను, ఎరైల్ ఎమీను ఈ రెండింటిని తీసుకున్నామండి. ఆల్వేజ్ మనకేంటి రియాక్షన్లో లోన్ పేర్స్ ఏదైనా ఆటమ్ పై ఉండాలంటే అవి ఈగర్లీ డొనేట్ చేయాలని అనుకుంటాయి. చూడండి, ఇక్కడ ఏమైంది? నైట్రోజన్ పై ఉండే ఈ లోన్ పేర్ అనేది ఈ కార్బన్ పైకి అటాక్ అవుతుందండి.
అటాక్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, బ్రోమిన్ అనేది Br మైనస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది CH2 కదా, కార్బన్ Br బాండ్ని మనం ఐడెంటిఫై చేసినట్లయితే CBr బాండ్లో కార్బన్ కంటే బ్రోమిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, బ్రోమిన్ వైపుకి మూవ్ అవుతాయి. మూవ్ అవడం వల్ల ఏమైంది, బ్రోమిన్ పై పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ పై పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఎలక్ట్రో పాజిటివిటీ వచ్చింది కదా. సో పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి దీనికి ఏమవచ్చు, మనం నెగిటివ్ ఛార్జ్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏమైంది, నైట్రోజన్ పై ఉండే ఈ లోన్ పేర్స్ అనేవి మనకి ఈ కార్బన్ పై అటాక్ అవుతుంది. సో Br అనేది Br మైనస్గా బయటికి పోతుందండి. బయటికి పోయేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ NH2 అనేది ఇలా ఉంది కదా, ఇక్కడ ఉండే లోన్ పేర్స్ని మనం డొనేట్ చేసేస్తున్నాం. ఇలా లోన్ పేర్స్ని డొనేట్ చేసేస్తాం కాబట్టి ఏమవుతుందంటే, ఇక్కడ ఈ నైట్రోజన్ అనేది ఈ CH2తో బాండ్ ఫామ్ చేస్తుందండి. దీంతో బాండ్ ఫామ్ చేసింది. కాకపోతే నైట్రోజన్ని లోన్ పేర్స్ని డొనేట్ చేసేసింది కాబట్టి నైట్రోజన్పై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఒక NH బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ని నైట్రోజన్ వైపు పంపిస్తాం. పంపించడం వల్ల ఏమవుతుంది, మనకి న్యూట్రలైజేషన్ అయిపోతుంది. ఇక్కడ H అనేది H+గా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ Br అనేది Br మైనస్గా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి ఏమైంది, సింపుల్గా HBr రిమూవల్ అనేది జరిగిపోయింది. సో HBr రిమూవల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు చూడండి, బెంజీన్కి నెక్స్ట్ 5 మెంబర్ రింగ్ రావాలి, అందులో నైట్రోజన్ ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఏం జరగాలి, సైక్లైజేషన్ ఫినామినా జరగాలి కదా. సో సైక్లైజేషన్ ఫినామినా కోసం మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, మళ్ళీ నైట్రోజన్ పై ఉండే లోన్ పేర్స్ ఇట్లా పై బాండ్ ఫామ్ చేస్తే ఈ పై బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి, ఈ విధంగా ఈ కార్బన్ వైపు మూవ్ అయ్యాయి. మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, దీనిపై మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ మైనస్ ఛార్జ్ ఏమవుతుంది, ఈ కార్బన్ పై అటాక్ అయింది. ఎందువల్ల, ఈ C డబుల్ బాండ్ ఓలో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపుకి వస్తాయి. సో ఈ మైనస్ అనేది ఈ ప్లస్ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చి మనకి ఏమైంది, బాండ్ ఫామ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఆక్సిజన్ పై ఏముంది, మైనస్ ఛార్జ్ ఉంది కదా. మనకి సొల్యూషన్లో ఏమున్నాయి, H+ అయాన్స్ ఉన్నాయి కదా. సో H+ అయాన్స్ ఈ O- దగ్గరకు వచ్చి OHగా కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నైట్రోజన్ లోన్ పేర్ని డొనేట్ చేసింది కాబట్టి దీనిపై మళ్ళీ ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బెంజీన్ రింగ్ అనేది యారోమాటిక్ సిస్టంలో ఉంది, కానీ ఈ పై బాండ్ని మనం డిస్టర్బ్ చేయటం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అయిపోతుంది కదా. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ పై బాండ్తో న్యూట్రలైజ్ అయిపోయింది. చూడండి, ఈ పై బాండ్తో అయిపోయింది. ఆల్వేస్ బెంజీన్ రింగ్ ఏం చేస్తుందంటే, టెంపరీగా ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పటికీ మళ్ళీ దాని యొక్క యారోమాటిక్ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ పై బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఈ కార్బన్ పై ఉండే ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసి ఇక్కడ మళ్ళీ పై బాండ్ని క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కార్బన్ వ్యాలెన్సీ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ నైట్రోజన్ని న్యూట్రలైజ్ చేయడానికి, పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయడానికి ఈ బాండింగ్ ఎలక్ట్రాన్ నైట్రోజన్ వైపు వెళ్ళిపోయింది. కాబట్టి మనకి ఈ కంపౌండ్ వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఏమైంది, HOH H2O రిమూవల్ అయిపోయి పై బాండ్ ఫామ్ అయిపోయింది. సో పై బాండ్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి, బెంజీన్కి లెఫ్ట్ సైడ్లో మనం పెట్టాం, ఇప్పుడు బెంజీన్ రైట్ సైడ్లో పెట్టినా కూడా సేమ్. సో 1 2 3 థర్డ్ పొజిషన్లో ఏమొచ్చిందంటే మనకి ఫినైల్ రింగ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇండోల్ డెరివేటివ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. మన అప్లికేషన్స్ని చూసినట్లయితే ఫస్ట్ అప్లికేషన్ చూడండి, ఏం డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇనీషియల్గా ఏం కావాలి, ఆల్ఫా హ్యాలో కీటోన్ కావాలి, అంతే కదా. చూడండి, C డబుల్ బాండ్ వర్క్ ఇదే పొజిషన్, ఆల్ఫా, ఆల్ఫా బ్రోమో కీటోన్. ఓకేనా. తర్వాత యారోమాటిక్ ఎమీన్, బెంజీన్కి NH2 అటాచ్ అయింది కాబట్టి ఇది ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, బిచ్యులర్ ఇండోల్ సింథసిస్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే మనకి ఏం రావాలి, ఈ విధంగా బెంజీన్ రింగ్కి ఇండోల్ అనేది రావాలి, అంతే కదా. చూడండి, మనకి ఏమైంది, బెంజీన్ పైన NH2 ఉంది, ఇది 5 మెంబర్ రింగ్గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, బెంజీన్ పైన NH2 ఉంది,
ఇదేంటి 5 మెంబర్గా కన్వర్ట్ అవ్వాలి. సో బెంజీన్ పైన NH2 అనేది 5 మెంబర్గా కన్వర్ట్ అయ్యి ఏదైతే మనకి ఈ ఎక్స్ట్రా గ్రూప్ ఉందో అది థర్డ్ పొజిషన్లో వచ్చింది. 1 2 3 ఈ రిమైనింగ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మిథైల్ గ్రూప్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ఫా హ్యాలో కీటోన్ అని చెప్పామండి, రైట్? ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొంచెం అడ్వాన్స్డ్ అప్లికేషన్ అనమాట ఇది. ఇక్కడ వీడు ఏం చేశాడంటే బ్రోమిన్ ప్లేస్లో ఒక మంచి బెస్ట్ లివింగ్ గ్రూప్ పెట్టాడండి, OTBS. TBS అంటే ఏం చెప్తున్నారు? టెర్షరీ బ్యూటైల్ డైమిథైల్ సిలైల్ ఈథర్. ఇవేంటంటే బెస్ట్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అనమాట, లివింగ్ గ్రూప్స్. ఓకే, సో BR పొజిషన్లో ఏం పెట్టాడు? OTBS పెట్టాడు. సో విత్ రెస్పెక్టివ్ టు C డబుల్ బాండ్ ఇదే పొజిషన్ అనేది ఆల్ఫా పొజిషన్. సో ఆల్ఫా పొజిషన్లో BRకి బదులుగా ఒక గుడ్ లివింగ్ గ్రూప్ అనేది ఉందండి. అంటే ఏంటి? బిచ్యులర్ ఇండోల్ సింథసిస్లో మనం అబ్జర్వ్ చేయాలంటే ఓన్లీ ఆల్ఫా హ్యాలోయే ఉండనవసరం లేదు, ఒక బెస్ట్ లివింగ్ గ్రూప్ ఉన్నా చాలు. ఓకే, సో మీరు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇది BR అనుకోండి. మీరు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? బిచ్యులర్ ఇండోల్ సింథసిస్లో ఇది పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, బెంజీనింగ్లో ఒక కార్బన్కి బదులుగా నైట్రోజన్ పెట్టాడు అంతే. సో ఇది కూడా యారోమాటికే కదా, NH2 ఉంది. అది ఇప్పుడు ఏమవ్వాలి మనకు ప్రోడక్ట్లో? ఏదైతే ఈ పిరిడిన్ ఉందో దీనికి సైడ్లో 5 మెంబర్ రింగ్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఇండోల్ డెరివేటివ్ అవుతుంది. సరిపోయింది కదా? ఓకేనా? సరిపోయింది. అప్పుడు చూడండి, ఈ C డబుల్ బాండ్కి ఏదైతే కనెక్టివిటీలో ఉందో అదే పొజిషన్లోకి వెళ్ళిపోయింది, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది కదా. C డబుల్ బాండ్కి ఇది కనెక్టివిటీలో ఉంది కదా, కాబట్టి ఇదే పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. సో ఇది ఏమవుతుంది? సెకండ్ పొజిషన్లో పడిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మరో 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. బెంజీన్ పై NH2 ఉంది కాబట్టి బెంజీన్కి రైట్ సైడ్లో 5 మెంబర్ రింగ్ వచ్చింది. C డబుల్ బాండ్కి కనెక్టివిటీలో ఫినైల్ ఉంది కాబట్టి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. వెరీ సింపుల్, అలా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్. ఈ విధంగా మనం బిచ్యులర్ ఇండోల్ సింథసిస్ ద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎరైల్ ఇండోల్స్ని 3 సబ్స్టిట్యూటెడ్ ఎరైల్ ఇండోల్స్ని సింథసైజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.